ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మేము మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్, నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు చూసావా? ఏంటి ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్ కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి, అందాల యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళక్కడి నుంచి దిగబడ్డారే, సింగారించుకుని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళ అన్ని ఫ్యాంట్ వేసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్ గా ఉందో. Mr. Alauddin, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come na, please. ఒరే నందు ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఇటురారా. రే, ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏముంటుందో చెప్పరా. అల్లావుద్దీన్, ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. ఇలా చూడమ్మా, మా వాడు అలాంటాడు కాదు. అయ్యో అదేం కాదు. కోపడగానే తెలుగులో మాట్లాడుతాను చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నాం. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదు రా, వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట, అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇది చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయికండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. ఈస్ టేకింగ్ మోర్, దిల్ మాంగే మోర్. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో, అల్లావుద్దీన్కి డబ్బులు ఇస్తే సరి. 1000 రూపాయలు. అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాడు. ఎవరా పైకి? నానా, ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మిస్ సెలక్షన్. బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలౌద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు మీరు పేదవాడి గుడిసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది? దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు, ఏం తీసుకుంటారు? చేనటి ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోనరా? మన 5 స్టార్ హోటల్లో అడగగానే ఇచ్చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. సరే, లేకపోయినా పర్లేదు, ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నీకు చెత్త ఫోన్ వద్దు. ఇదిగో బాబా. సోపు డబ్బాలా ఉంది. కొంచెం నంబర్ చేసిస్తారా? నెంబర్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు రా, పిఏ నంబర్లు డైల్ చేసిస్తారు. నంబర్ చెప్పండి. 2420 420 420 నొక్కు. ఏంటి నెంబర్ తెలుగులో చెప్తున్నాడు? భాషాభిమానులే. రింగ్ అవుతోంది. ఫోన్ రింగ్ అవుతోంది సార్. ఫోన్ ఇంకెత్తరేటి? బాసు, గొప్ప అవకాశం. ఏం మాట్లాడుతున్నాడో విన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, కెపాసిటీ ఏమిటో తెలుసుకోవచ్చు. గోడచారంటే నువ్వు ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంత లేటా? ఎందుకంటే ఈ టెండూల్కర్ కి బ్యాట్ తీసి ఇవ్వకపోతే కొట్టేలా ఉన్నాడు. ముందు మన టెండూల్కర్ ఫోన్ ఇవ్వు. అరవకండి. అల్లావుద్దీన్, బ్యాట్ ఎక్కడా? బ్యాట్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాను కదా. టెండూల్కర్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. రారా పోరా అని మాట్లాడుతున్నాడు. టెండూల్కర్కి బ్యాటే కొనిస్తాడు, రారా పోరా అంటే ఏంటట? ఈసారైనా నేను చెప్పినట్టు ఆడరా. నువ్వు చెప్పినట్టు ఆడి గెలుస్తాను. ఇండియా టీమ్ లో గంగూలీ లేడుగా, నేను పంపిస్తానులే. ఈయన ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు రా టెండూల్కర్. ఇప్పుడు అర్థమైంది, టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ రాసి. నా అల్లుడా మజాక. అలా మీ నాన్నలో నీతో మాట్లాడాలంట, క్యూలో నుంచున్నారు. ఇదిగో మాట్లాడు.
అలావుద్దీను నాన్నని మాట్లాడుతున్నాను. పొద్దున్నుంచి నోరు అదోలా ఉంది. మంచి బిర్యానీ తినాలని ఉందయ్యా. నేను చెప్పానని చెప్పి మన 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినండి. 5 బిర్యానీలు. ఇంటి భోజనం లేనట్టుంది. 3 పూట్ల 5 స్టార్ హోటల్ బిర్యానీ. రాయల్ ఫ్యామిలీ రా మరి. మీదా? నీకేం కావాలి? 3 హెలికాప్టర్లు. మన మల్లికా సరావతికి 3 హెలికాప్టర్లు కావాలంట. నీకేం కావాలా షిప్పా? సరే సర్లే, ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని షిప్లు, ఎన్ని హెలికాప్టర్లు కావాలి? 10 షిప్పులు 15 హెలికాప్టర్లు. ఓకే ఓకే. 10 షిప్లు 15 హెలికాప్టర్లా? హెలికాప్టరా? బాసు నేను ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కిందే లేదు. నన్ను రౌండ్ తీసుకెళ్ళమనండి. ఈ పెళ్లి అడిగితే నీచంగా ఉండదు. పెళ్లి అయిన తర్వాత ఎలాగో సగం హెలికాప్టర్లు మన ఇంటి ముందే ఉంటాయి కదా, అప్పుడు కావాలంటే తల రౌండ్ వెళ్ళచ్చు. నేను ఎప్పుడు ఎక్కలేదు. అన్ని వస్తువులు తీసేసుకున్నాం. ఈ బొమ్మలు కొట్టాడు డబ్బులు అడిగేలా ఉన్నాడే. అడక్క? అడుగుతున్నాడు అలావుద్దీన్. అయితే లాకర్ ఓపెన్ చేసి ఇవ్వు. లాకరా? ఏ లాకరు? ఒక సింగిల్ ఫోన్ చేసి బిర్యానీ దగ్గర నుంచి ఫ్లైట్ల దాకా కొనేస్తున్నాడంటే నిజంగా నా అల్లుడు డబల్ బిల్ గేట్స్ రా. చేతిలో నోటు పెట్లో ఓటు అన్నట్టుగా ఆ పెళ్లి ఇచ్చే డబ్బులు వెంటనే తీసుకొచ్చేయాలా? అందరూ వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉండండి. బాసు ఎందుకు కన్నీళ్ళు కవరా? మా అల్లుడు కురిపించిన ఆనంద బాష్పాలు. ఇండియాలో ఉన్న లాటరీలు అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చినట్టుగా ఉందిరా. నేను నిర్ణయానికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో ఇల్లరికప్ మామూలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. వస్తా. అలావుద్దీన్, డైలీ ఇలాగే తీసుకో. లవ్ లెటర్ చేతులు మారుతోంది. సూపర్ రా నువ్వు. ప్రీతి, why don't you try this? నొప్పెడుతుందే. నాకు నొప్పట్లేదే. నువ్వు మొరటిదానివే, నీకు గుచ్చినా నొప్పెట్టదు. నీకు ఏది బాగా నచ్చుతుందో రింగు గుచ్చేటప్పుడు దాన్ని తలుచుకో, నొప్పెట్టదు. ఓకే, I'll try. నువ్విప్పుడు నచ్చిన దాన్ని తలుచుకో. ఓకే. ఎలా ఉంది? హాయిగా ఉంది. నువ్వు దేన్ని తలుచుకున్నావే? నాకు నచ్చిన దాన్ని తలుచుకున్నాను. నచ్చిన దాన్న, నచ్చిన వాడిన. అల్లుడు గారిని తీసుకెళ్ళమంటే మురికివాడకి తీసుకొస్తున్నావు ఏంట్రా? మీరు అడ్డదారిలో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నట్టే ఇది అడ్డదారిలో మీ అల్లుడింటికి తీసుకెళ్తున్నాడు. కరెక్టేనా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏవయ్యా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువ అనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు. అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే ఓకే, చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ కలవాలా లేక ఈ కారు ఓనర్ని కలవాలా? నా వల్ల కావడం లేదా. కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్. ఎందుకయ్యా మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్ గా చెప్తాను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు, అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి. అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాప వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అల్లావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడేవి బాసు బాసు అయ్యో బాసు, ఎవడు రావాడు? నా మొహం మీద ప్యాన్ నీళ్ళు తెలుతున్నాడు. లేవండి. అలా అంకుల్కి చేయనట్టు ఇవ్వు. ఏమిటా ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు. అల్లుడు, చైనా టీ అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు. ఓ గ్లాసు నీళ్ళలో గుక్కడు పాలు పోస్తే అదే చైనా టీ. మన 5 స్టార్ హోటల్ స్పెషల్. ఇదే 5 స్టార్ హోటల్. మన టెండూల్కర్ సెంచరీ కొట్టబోతున్నాడు, త్వరగా రా. అందరూ రండి. సెంచరీ కొట్టబోతున్నాడే. టెండూల్కర్ టీవీ పెట్లో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చిరంజీవి మరి రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు. వీడా టెండూల్కర్? చూడండి సార్, మా టెండూల్కర్నే 100 కొట్టాడు. సార్, ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ ఇచ్చి దీవించండి సార్.
చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. మీ చేతి Man of the match ఇచ్చేయండి. ఈ హెలికాప్టరేనా ఆ. ఆవేళ ఫోన్ లో చెప్పి అవును సార్. వచ్చింది పాసు. ఈ హెలికాప్టర్ ఇంకా రౌండ్ కొట్టాలనుకున్నారు. ఇచ్చేయండి. గుంతలకి గుమ్మ, ఐతలకి అమ్మ. సెంచరీ వీడు మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకోలేని భారంతో వెనక్కి విడిపోతున్నాను. సార్ వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలేదు సార్. మీ అమ్మాయి రమ్మంది. రోజుకి 1000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చోవు అనాథ కదా. అనాథ? నాన్న, అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7-8 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలే వద్దన్నా. ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నాం. నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేంట్రా చెప్పేది కదా దాదావా? కొట్టొద్దన్నా. కొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అల్లావుద్దీన్ ఏం చేయకండి. అల్లావుద్దీన్ వదిలేయండి, మీకు దండం పెడతానా. ఏయ్, కాలు దరిద్రపుతానా? మోసం చేస్తారు. ఏంటిది? ఎవరు మోసం చేశారు? కొడుకని చెప్పారుగా. అవును, కోటీశ్వరుడు అబ్బాయే. అల్లావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే. ఇంకేం కావాలి? కొట్టండి 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 కొట్టండి. చూస్తారండి కొట్టండి. వదిలేయండి. పడే. రేయ్, నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయిని అనాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తిననే వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాశీపేటను ఎవ్వరు ఏమీ చేయలేరురా, జ్ఞాపకం ఉంచుకో. వెళ్ళా.
రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో మేం గవర్నమెంట్ మోసం చేస్తున్నామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి. ఏ బటర్ బిస్కెట్ రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ అనాథ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కదా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా భార్య అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసివ్వండి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. దానవీర సోర కన్నా లెవెల్లో డైలాగులు చెప్పు. ఇప్పుడు నోరు పెగలట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినాయాళ్ళారా, రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి. ఏం సార్, రాష్ట్రపతి పదవికి మీ పేరు చెప్పుకుంటున్నారా? పార్టీకి వచ్చిన కంటే బ్రాందీ గ్లాసులు ఎక్కువగా ఉన్నాయి. ఏంటో ఈ లెక్క మరి. కొంచెం లేట్ అయింది, సార్ని విష్ చేసి వస్తాను. వెళ్ళి ఆయన 13వ రౌండ్ లో ఉన్నాడు. నువ్వు ఎవడో కూడా గుర్తుపట్టలేడు. రావడమే వేస్ట్. ఇప్పుడే వస్తాను. బొకే కూడా తేలేదు. ముష్టి ఎవరతను చిట్టి పండుగ నేను అడుగుతున్నాడు రా. ప్రజల్లో కోట్ల కొద్ది నొక్కేసాడు. అయితే దీన్ని తీసి గ్రీన్ డ్రెస్ వేసుకోమంటారా? యశ్వంత్ అమౌంట్ సిటీ బ్యాంక్ వచ్చింది. సింగపూర్ నుంచి హవాలా అమౌంట్ వచ్చింది. మన హాంకాంగ్ పార్టీ వాళ్ళు బర్త్డేకి వచ్చి బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాడు. వీడికి పెళ్లి చేసేయాలి. నీకు ఇంకా పెళ్లి కాలేదా? వీడికో పిల్లని చూడాలి. అదిగో చూడు, ఆ పిల్ల ఎలా ఉంది. మీరు చెప్తే కాదంటారా? బాగుందా? అయ్యా అయ్యా, వీడేనయ్యా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చిట్ ఫండ్ కంపెనీ వాడు. ఆ రోజు మా పేటకు వచ్చి మీకు చెప్పాను కదా అయ్యా. అయ్యా అయ్యా, వీడు కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు అయ్యా. అయ్యా మా డబ్బు రాగు. నీ డబ్బే కదా అయ్యగారు తీసిస్తారు. రా, నేను చెప్పేది అయ్యగారు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు. చెప్తాను రా. అది కాదు అయ్యా. వాడు మోసపోయాడయ్యా. ఎంతో మంది వచ్చారు. అరవకు. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. ఎలాగైనా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. మీకు దండం పెడతాలా? ఎరా, ఎంగిలి ప్లేట్లు పడుకునే కుక్కవి, ఎంత ధైర్యం రా నీకు? నీకెంత పొగర్రా ఈడీ గారి ముందుకు రావడానికి? నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమని చెబుతున్నావో తెలుసా? అరెస్ట్ చేయాలరా. అరెస్ట్ చూడు. నువ్వు డబ్బు కట్టింది అతని దగ్గర, కానీ ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుతుందో తెలుసా? చూడు. నీ డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిందా? ఇంకా అర్థమైంది. తప్పు చేసిన వాళ్ళు సంజయ్ నన్ను కొడతారంటయ్యా. మీకేమైనా న్యాయంగా ఉందా? వచ్చావా, ఎంగిల్ ప్లేట్లు కడిగావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నా కూతురు పెళ్లి కోసమేమంతా నోళ్లు కట్టుకుని దాచుకున్న డబ్బు అయ్యాది. ఓ, నీకు పెళ్ళిడికొచ్చిన కూతురు ఒకటుందా? ఓరి పిచ్చోడా, ఒక చిన్న బల్బు, అది 0 వాట్ బల్బు, ఎరుపు రంగుది.
మీ ఇంటి ముందర ఫిక్స్ చేసుంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. అయ్యా అయ్యా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిల్లకి శీలం కావాలంటే డబ్బు ఉండకూడదు, డబ్బు కావాలంటే శీలం ఉండకూడదు. ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టమో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడిగేసి వెళ్ళు. అమ్మా అన్నం తిన్నావా? తిన్నాను నాయనా. ఏ అలా ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా. ఈవేళ లక్ష్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళబో తిరుగుతుంది. చూసావా, మన వంతు వచ్చేవారం కదా. ఏంటిది? నేను రాకముందే తినేస్తున్నారు. అలావుద్దీన్, ఈరోజు కూరలేం రుచిగా లేవు. పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు. అయ్యా, నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్, ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అలావుద్దీన్. ఏం చెల్లయ్, అంత ఆకలేస్తుందా? అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్నా, ఒక ముద్దు పెట్టు. వద్దల్లావుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నన్న రుచి లేదంటావు? పెట్టు. ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి, నువ్వనే చెప్పా నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా. రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడురా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న. కుదరదురా. తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికేరా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడడానికి ఎవరు లేరు అలావుద్దీన్. అమ్మా, ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఏడవకమ్మా. తప్పించిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించబట్టున్నాడు. ఏంటి? తెల్లవారితే పరువు పోతుంది. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకొని అన్నంలో విషం కలుపుకొని అందరం తినేసారు. అయ్యో, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఒక్కసారి చూడమ్మా. చెల్లి, 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 అయ్యో ఎవరన్నా రండి. నాన్న, 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 ఎందుకు ఇలా చేశారు నాన్న? ఎవరన్నా రండి, వీళ్ళు విషయం తిన్నారు. నాన్న, నాన్న, ఎంత పని చేశారు నాన్న? ఎవరన్నా రండి. అయ్యో, చిత్ర, 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 అలావుద్దీన్, పస్తులున్నప్పుడే కదా మైకం వస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైకం ఎందుకు వస్తుంది? చిత్ర, 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 కళ్ళు తెరవమ్మా. చిత్ర, అయ్యో, ఏమైంది? కమలా, కమలా, ఏమైంది? లేవంటారా? ఈ పాప విషయం తిందండి. ఏంటి నువ్వనేది? విషయం తింటాం ఏంటి? అవును, వీళ్ళ నాన్న అన్నంలో కలిపెట్టాడు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ అయ్యో, తీసుకెళ్ళు. ఈ పాప చావు బతుకులో ఉంది, కాపాడండి. చెప్పేది నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? చిత్ర, ఒకవేళ ఈ లేమ్మా. పాపకు జరగకూడదు ఏదైనా జరిగితే చిత్ర, తర్వాత నేను పోలీస్ హలో, స్టేషన్ ఇట్రా. కోర్టు అంటూ తిరగాలి. రమ్మంటుంటే నేను చెప్తానట్రా, రా రమ్మంటుంటే. ఏంటి అలా మాట్లాడుతుంది? పాప నాకు రాణపోతుంది. 500 ఇవ్వు, పోలీసులకు 3000 అవుతుంది, టాటా గారికి 1500, మొత్తం కలిపి 5000 అవుతుంది. పిల్లని కాపాడాలి కదా. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఏ పాకెట్లో పెట్టావు? పర్సులో ఉన్నాయా? బ్యాక్ పాకెట్లో ఉందా? పర్స్ ఎక్కడ ఉంది? రేయ్, ఆ డబ్బులు లేక రే పరిస్థితి. మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర. రేయ్, మా దగ్గర డబ్బులు లేవురా. రేయ్, ఎవరైనా వచ్చి పాపని కాపాడండ్రా. ఈ పాప ప్రాణం పోయేలాగా ఎవరైనా కాపాడండ్రా. రేయ్,
దీపంలో విషం ఎందుకు కలిపి పెట్టాడయ్యా? డబ్బు లేదనా? అల్లా, నేను చచ్చిపోతానా? నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బిచ్చి కాపాడేది కదూ. ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అల్లావుద్దీన్? నాకు నిద్ర వస్తోంది అల్లా. ఇంటికల్లా వచ్చింది రమ్మన్నా. మీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును, అల్లావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప ఆ భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అల్లావుద్దీన్, బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే.
దీపం నీకెక్కడ దొరికిందే? భూతాన్ని నువ్వు చూసావా? చూశాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? మేము అడిగినవన్నీ ఇస్తుందా? ఆగండి ఆగండి, ఆగండి ఆగండి, కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమీ అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చీట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి. అలాగే అలాగే, రేయ్ త్వరగా రాయండి రా. ఏమయ్యా అల్లావుద్దీను, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు. అది మేము నమ్మాలా? మేము 4 అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా? కథలు ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్ల అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి. భూతం వస్తుంది, తీరుస్తుంది. నీకేం కావాలని రాసి పెట్టావు? నేను నడవలేను కదా, నాకు 3 చక్రాల బండి కావాలని రాసి పెట్టాను. దిగులు పడుకు, అలా అవుతే నీకు తప్పకుండా తెచ్చిస్తాడు.